నటుడు ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలను ఆయన బృందం ఖండించింది. జూలై 18న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అభిమానుల సంఘం స్పష్టం చేసింది. ఆ రోజు నిర్వహించనున్న ఊరు వాడ కార్యక్రమానికి తారక్ పొలిటికల్ ఎంట్రీకి ఎలాంటి సంబంధం లేదని లేఖ విడుదల చేసింది. ముఖ్యంగా ఈ ప్రచారానికి కారణమైన రా ఎన్టీఆర్ సంస్థతో హీరో ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయన అధికారిక టీం స్పష్టమైన ప్రకటన చేసింది. నటుడు ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలను ఆయన బృందం ఖండించింది. జూలై 18న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అభిమానుల సంఘం స్పష్టం చేసింది. ఆ రోజు నిర్వహించబోతున్న ఊరు వాడ కార్యక్రమానికి తారక్ పొలిటికల్ ఎంట్రీకి ఎటువంటి సంబంధం లేదని లేఖ విడుదల చేసింది. ముఖ్యంగా ఈ ప్రచారానికి కారణమైన రా ఎన్టీఆర్ సంస్థతో హీరో ఎన్టీఆర్ కు ఎటువంటి సంబంధం లేదని ఆయన అధికారిక టీం స్పష్టమైన ప్రకటన చేసింది. నటుడు ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలను ఆయన బృందం ఖండించింది. జూలై 18న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అభిమానుల సంఘం స్పష్టం చేసింది. ఆ రోజు నిర్వహించబోతున్న ఊరువాడ కార్యక్రమానికి తారక్ పొలిటికల్ ఎంట్రీకి అసలు ఎటువంటి సంబంధం లేదని లేఖ విడుదల చేసింది. ముఖ్యంగా ప్రచారానికి కారణమైన రా ఎన్టీఆర్ సంస్థతో హీరో ఎన్టీఆర్ కు ఎటువంటి సంబంధం లేదని ఆయన అధికారిక టీం స్పష్టం చేసింది. అయితే దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఇస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారు, ఈ నెల ఏదైతే 18వ తారీఖున దీనికి సంబంధించి తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చూపుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున గత 2-3 రోజులుగా చర్చ జరుగుతూ ఉంది. ఊరు వాడ కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా నిత్యం ప్రజల్లో ఉండేందుకు కూడా ఏర్పాటు జరుగుతున్నాయంటూ కూడా ఓ పక్క ఏదైతే చర్చ జరగడం మనం చూసాం. దానికి సంబంధించి గతంలో పూర్తిగా కూడా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ కోసం ఆయన అభిమానులంతా కూడా ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారని ఎదురు చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోబోతున్నారు, అధికారికంగా ప్రకటన చేయబోతున్నారంటూ కూడా గత 2-3 రోజులు పెద్ద ఎత్తున వార్త వైరల్ అయింది. అయితే దీనికి సంబంధించి ఎన్టీఆర్ కార్యాలయం నుంచి అధికారికంగా ఒక ఏదైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇందులో ఈ 18వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నటువంటి రా ఎన్టీఆర్ సంస్థకి ఇటు ఎన్టీఆర్ కార్యాలయానికి కానీ ఎన్టీఆర్ కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎన్టీఆర్ పేరు మీద జరిగేటువంటి కార్యక్రమాలు ఏదైనా సరే ఎన్టీఆర్ కార్యాలయం నుంచి అధికారికంగా విడుదల చేస్తాం తప్ప ఇలా బయట నుంచి వచ్చిన వాటిని ఎవరు కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎన్టీఆర్ కానీ లేకుంటే ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించినటువంటి అధికారిక వార్తలు మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోండి. అవి తప్ప ఇలా బయట వ్యక్తులు చేసేటువంటి కార్యక్రమాలకి ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు. ముఖ్యంగా 18వ తారీఖున ఎన్టీఆర్ ఏదైతే రాజకీయాలకు రాబోతున్నారని జరుగుతున్నటువంటి ప్రచారంలో నిజం లేదని అభిమానులకి స్పష్టం చేశారు. ఆ రోజు నిర్వహించనున్నటువంటి ఊరు వాడ కార్యక్రమానికి తారక్ పొలిటికల్ ఎంట్రీకి ఎలాంటి సంబంధం లేదని లేఖ విడుదల చేశారు. ముఖ్యంగా ఈ ప్రచారానికి కారణమైన రా ఎన్టీఆర్ సంస్థతో హీరో ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన అధికారిక టీం స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. అయితే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ వస్తున్నటువంటి వార్తల విషయంలో పూర్తిగా కూడా క్లారిటీ తీసుకోండి. ఎన్టీఆర్ కార్యాలయం ఎప్పుడు దానికి సంబంధించి సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఊరువాడ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమానికి
రాజకీయాలతో సంబంధం లేదు, ఎన్టీఆర్ సమస్యతో ఎన్టీఆర్ కూడా సంబంధం లేదంటూ కూడా అధికారికంగా వీళ్ళు ప్రకటన విడుదల చేశారు. అయితే గత 2-3 రోజులుగా దీనికి సంబంధించి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారు, ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో 18వ తారీఖు ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించినటువంటి కీలకమైన ప్రకటన చేయబోతున్నారు. తమిళనాడులో విజయ్ ఏ విధంగా అయితే రాజకీయాల్లో వచ్చి సక్సెస్ అయ్యారు, అదే తరహాలో ఇక్కడ గతంలో నందమూరి తారక రామారావు ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేసే రాజకీయాల్లో తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చారో, ఎంత కూడా అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఆయన నిలబడబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో దాన్ని ఎన్టీఆర్ కార్యాలయం ఖండిస్తూ విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ అయితే ప్రస్తుతం మన చేతిలో ఉంది. మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రాబోతున్నారు, రాజకీయాలకు సంబంధించిన 18వ తారీఖు కీలకమైన ప్రకటన చేయబోతున్నారు అంటూ వచ్చినటువంటి ఊహాగానాలకి ఎన్టీఆర్ టీం అయితే చెక్ చేసింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.